సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఈ ప్రార్థన కోరిక కొరకై దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని మనం అధ్యయనం చేస్తాం. చదువు. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని 2:11 సామెత. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది 3వ వచనం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట ఏటిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయమని ఎన్నికై స్తుతిస్తూ ఈ ప్రార్థన కోడికలో నీ ఉద్దేశం, నీ సంకల్పం తెలుసుకుని వారమై ప్రభా మేము గ్రహించి దాన్ని పొంది తద్వారా ఆశీర్వాదం పొందడానికి, మా ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచడానికి, వస్తున్న సమస్యలు సోదరులు జయించి దైవాశీర్వాదము వైపు మేము చెరవేగముగా దూసుకొని వెళ్ళడానికి, ఆత్మీయ జీవితంలో కట్టబడడానికి, కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘముగా వర్ధిల్లి ఆశీర్వదించుకోవడానికి సహాయపడమని ఎందుకై స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనకు 2 మాటలు కనబడుతుంది. 11వ వచనంలో మొదటి భాగం ఏం చెప్తుందంటే, మొదటి భాగం 11వ వచనం మొదటి భాగం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాదు. మరి కీర్తన గ్రంథం ఏం చెప్తుందంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఎవరు చెప్తుంది? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయవాడు 127 వచ్చింది. దేవుడు కాపాడకపోతే కాపాడబడలేమంట. కానీ ఇక్కడ ఏం చెప్తుందో చూడండి వాళ్ళు. ఈ ప్రార్థన కూడికలో ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ అర్థమవుతుందా? అంటే కాపలా కాసేవారు ఎంత కాపలా కాసినా ప్రయోజనం లేదు. మరి అంతగా కాపలా కాసే ప్రయోజనం లేకపోతే కీర్తన గ్రంథంలో, సామెతల గ్రంథంలో సొలొమోను ఏం చెప్తున్నాడంటే, బుద్ధి నిన్ను కాపాడును, వివేచనము నీకు కావలి. అంటే ఇప్పుడు బుద్ధి అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. వివేకం ఇచ్చేవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. అంటే మనకు 2 రకాల కాపుదల అవసరం. ఒకటి భౌతిక సంబంధమైన కాపల అవసరం, క్షేమం అవసరం. రెండవది ఆత్మ సంబంధమైన క్షేమం కూడా అవసరం. భౌతిక సంబంధమైన విమోచన అవసరం, ఆత్మ సంబంధమైన విమోచన కూడా అవసరం. భౌతిక సంబంధమైన కాపుదల అవసరం, ఆత్మ సంబంధమైన కాపుదల కూడా అవసరం. బుద్ధి ఎలా కాపాడుతుంది? బుద్ధి కాపాడడం అంటే భౌతిక సంబంధమైనది. బుద్ధి కాపాడడం అంటే ఏంటిది? మనము జాగ్రత్తగా మాట్లాడితే మన ఒంటి మీద దెబ్బ తగలకుండా మనం ఏం చేసుకుంటాం? కాపాడుకుంటాం. అది బుద్ధి కాపాడడం. బుద్ధి జ్ఞానములను మనం ప్రదర్శించమంటారు కదా. సమయోచితంగా మాట్లాడినప్పుడు ప్రమాదం మనం తప్పించుకుంటాం. అది బుద్ధి కుశలత అనే పదాన్ని వాడతారు. కొంతమంది వాడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు, అంటే బుద్ధి పెరగలేదు. వివేకము, ఆ గ్రహింపు పెరగలేదు అని అర్థం. రెండవది ఏం చెప్పాడంటే, వివేచన నిన్ను ఏం చేస్తుందంటే కావలి కాదు. అదేంటిది? ఇప్పుడు చదవండి వాక్యం ఏం చెప్తున్నాం. 121వ కీర్తన 4వ వచనం చదవండి.
121 కీర్తన 4వ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం? ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే యెహోవాయే. నిన్ను కాపాడువాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మాత్రమే కాపాడుతాడు అని రాయబడింది. కాపల కాసేవారు మేలుకొని ఉండటం కూడా వ్యర్థమే అని రాయబడింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు వివేచన నీకు కావాలి కాయును అంటే ఇప్పుడు వివేచన అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 2వ వచనం చదవండి. 11వ సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. 3వ వచనం, సారీ 2వ వచనం కాదు 3వ వచనం. తెలివికై మొరపెట్టిన ఎడల దేనికంట? తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ వివేకము నాకు కావాలి, ఆ బుద్ధి నాకు కావాలి, నేను కాపాడబడాలి ప్రభా అని మనము రకరకాల అవసరత కొరకు ప్రార్థన చేస్తాం కదా. ఈరోజు ప్రార్థన కూడికలో ఏం చెప్తున్నాడంటే మనకి 2 ప్రాముఖ్యం అవసరమైనవి చెప్తున్నాడు. ఒకటి ఏంటి? బుద్ధి. 2వది వివేచన. 3వది చూస్తే తెలివి. 3వది ఏంటంట? ఇప్పుడు ఇవన్నీ పర్యాయ పదాలు. తెలివి తక్కువడు, బుద్ధి లేనివాడు అనేది పర్యాయ పదాలు. వివేచన అనేది వేరే భావంతో కూడినది. కాబట్టి ఇప్పుడు బుద్ధి కాపాడుతుంది మనల్ని, 2వది వివేచన కూడా మనల్ని కాపాడుతుంది. మరి యెహోవా కాపాడకపోతే వ్యర్థమని చెప్పింది. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనకూడదు నిద్రపోదు, నేనే మిమ్మల్ని కాపాడేవాడనని ఇక్కడ చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేవరకే బుద్ధి కాపాడుతుందంట, వివేచన కూడా కాపాడుతుంది. అంటే ఒక్కొక్కసారి మన పలుకుబడి, మన ప్రసిద్ధి, మన ఆస్తులు, మన బంగారము, మన విలువైన సర్టిఫికెట్లు మనల్ని కాపాడలేవు అని చెప్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? అంటే మనల్ని మనము కాపాడుకోవాలి అంటే మానవ అతీతమైనటువంటిది మనకు అవసరం. అది భౌతిక సంబంధమైన బుద్ధి వివేకములు కాదు, ఆత్మ సంబంధమైనవి. వాటి వలన మనం పొందాలంట. వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఏంటిది? వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. ఆ విషయం మీకు అర్థమైందా? ఒకరోజు శ్రీకృష్ణుడు తర్వాత అర్జునుడు, శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక సంభాషణ చేశారు. అర్జునుడు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు తన భార్యతో. అయితే ఆమె నిద్రపోయింది. ఆమె ఏం చేసింది? నిద్రపోయింది. మరి అని ఎవరు వింటున్నారు? అభిమన్యుడు వింటున్నాడు. ఎవరు వింటున్నారు? అభిమన్యుడు వింటున్నాడు. ఇప్పుడు మొత్తము లోపలికి పోయేది బయటకు వచ్చేది చెప్పింది దాకా ఆగొచ్చుగా. శ్రీకృష్ణుడు ఆగల. బావా, మా చెల్లి ఎప్పుడో పడుకుని పోయింది, నిద్రపోయింది, నువ్వు ఎవరు చెప్తున్నావు? పద్మయుగంలోకి వెళ్ళేది అభిమన్యుడు తెలుసు, కానీ తిరిగి వచ్చేది తెలియదు. కాబట్టి ఆ తిరిగి వచ్చే వివేకం లేకపోవడం వల్ల అభిమన్యుడు అతను అవుతూ వచ్చాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఇలాంటి కొన్ని లాజిక్స్ మనము ఒక్కొక్కసారి ఇవి అర్థం కావడానికి బయట ఉన్న దాని దగ్గర కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఉపమానాలు కూడా కొన్ని ఒక్కొక్కసారి మనకు అది జరిగిందో లేదో మనకైతే అనవసరం. మనం దానికోసం తీసుకోవట్లేదు ఈ వీడియోని. అంటే అది కొంతమందికి త్వరగా అర్థమవుతుంది కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కోసం దాని ద్వారా అర్థం చేయించడానికి చేసే ప్రయత్నమే చిరు ప్రయత్నం ఇది. అంతేగాని అది జరిగింది, అది ఉంది, అది కరెక్టు అని నిర్ధారించడానికి అది మనం ఇక్కడ వాడేది. ఒక ఉదాహరణగా దాన్ని వాడుతున్నాం. దాన్ని ఏం వాడుతున్నాం? ఒక ఉదాహరణగా వాడుతున్నాం. అంటే వినే విద్యార్థులకు అది చదివింటారు, వినింటారు కాబట్టి కొంచెం అవగాహన వస్తుందని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు మన ప్రార్థన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. మనం ఏం ప్రార్థన చేయాలి? ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంత వాక్యం రాసిన సొలొమోను, ఇంతకీ ఈ వాక్యము చేత సొలొమోను ఏమైనా కాపాడబడా? కాపాడబడాల. ఆయన రాజ్యం విడిపోయింది. ఆయన కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఆయన కట్టిన మందిరం నుంచి కూడా దేవుడు
వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత సింహాసనం స్థిరంగా లేదు, రాజ్యం కూడా రెండు అయిపోయింది. కారణం ఏంటంటే సొలొమోను చెప్పగలిగాడు కానీ అది ఆయన ప్రాక్టికల్ జీవితంలో అనుసరించలేకపోయాడు. అర్థమైందా? అంటే చెప్పడం ఆయనకి ఈజీ అయింది కానీ తానే దాన్ని ఏం చేయలేకపోయాడు, పాటించలేకపోయాడు. ఒకవేళ పాటించలేకపోయాడు అనడానికి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. దేవుడు చెప్పినవి ఆయన పాటించలేదు అనేదానికి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం పాటించలేదు అనడానికి మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతోను సత్యము అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు సొలొమోనుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏమని 4వ వచనం మరలా చదవండి. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకుంటే అందుకని దేవుడు చెప్తున్నాడు దావీదుతో, నీ పిల్లలు ఇలాగ బుద్ధి వివేకము కలిగి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే రాజ్య సింహాసనం మీద ఉంటారని చెప్పాడు. మరి ఇప్పుడు సొలొమోను చేశాడా అంటే చేయలేదు అని మనకు అర్థమవుతుంది. రండి రెండవదిగా చూద్దాం. 9వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథంలో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన అనుసరించి నడుచుకోలేదనడానికి ఆధారం ఉంది ఇక్కడ. ఆధారము ఉన్నమాట మనం చూస్తే 6వ వచనం 7వ వచనం. అయితే నీవే గాని నీ కుమారులే గాని ఎంత మాత్రమైన వెంబడించడం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపగా ఇతరమైన దేవతల వైపు పొడిచి పూజించిన యెడల నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరము నా సముఖము నుండి. అంటే ఇక్కడ సొలొమోనే దాన్ని ఏం చేయలేకపోయాడని అర్థమవుతుంది. అనుసరించలేకపోయాడు, ఫాలో అవ్వలేకపోయాడు, దేవుని కొరకు జీవించలేకపోయాడు. తద్వారా ఈయన తర్వాత ఆ 12 గోత్రాల రాజ్య సింహాసనము 2 ముక్కలు అయిపోయింది. అర్థమవుతుందా? అంటే బుద్ధి కానీ వివేకంగా కానీ సొలొమోను గారు ఏం చేయలేకపోయాడు, అనుసరించలేకపోయాడు, దాని ప్రకారంగా తాను జీవించలేకపోయాడు. మరి సొలొమోను వలన కానందుకే ఇంత నష్టం జరిగిందంటే మరి మనకు సొలొమోను అంతటి వాడే తన జీవితంలో దేవుని ఆజ్ఞలను పాటించగా అనుసరించగా జీవించకపోయినందువలన నష్టం జరిగింది. మరి మన విషయంలో జరుగుతుందో జరగదా? అందుకని ఇప్పుడు ఏం జరిగింది, తన భార్యల విషయంలో ఆయన ఏం చేశాడో చూడండి. ఆయన భార్యల విషయంలో ఏం చేశాడంటే ఒక చిన్న పొరపాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. వారు ఏం చేశారు? 3వ వచనం.
వచ్చినది త్రిప్పివేసిరి అని ఉంటుంది. తన భార్యను ఆయనను ఎందుకు వచ్చిన దొంగలు వచ్చిన చెప్పండి. ఉందా? 11 అధ్యాయం ఉంటుంది, 11:3 ఉంటుంది ఖచ్చితంగా. అతని భార్యను అతని హృదయమును ఏం చేశారు? ఎటువైపు త్రిప్పారు? జీవము గల దేవుని అనుసరించకుండా బుద్ధి వివేకము తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, అందుకే త్రిప్పివేయబడ్డాడు. మోయాబీయులు చదవండి. అమోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలు గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోగించెను. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలు, భార్యలు 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి ఎటువైపు త్రిప్పారు? జీవము గల దేవునిని అనుసరించటము, జీవము గల దేవుని వైపు ఉండే బుద్ధి కుశలత నుంచి వారు త్రిప్పివేశారు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఆయన బుద్ధి వివేకములు లేనివాడయ్యాడు. మరి మనం ఏం చేయాలా? ఇది సబ్జెక్ట్. అంటే మనం కూడా సొలొమోను లాగే మనం లాస్ అయిపోయి నష్టపోదామా? లేక సొలొమోనుకి అతీతంగా మనము బ్లెస్సింగ్ పొందుతామా? అంటే మన ప్రార్థన ఎలా ఉండాలా అనేది ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. రండి మరలా సామెతలు 2వ అధ్యాయము 3వ వచనం. ఏమని ప్రార్థన చేయాలంటే మనము తెలివికై మొరపెట్టిన యెడల వివేకముకై. అంటే ఇప్పుడు మనం దేనికి ప్రార్థన చేయాలా? నేను ఎలా ప్రవర్తించాలో, నా భార్యతో ఎలా ఉండాలి, నా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, నా బంధువులతో ఎలా ఉండాలి, నా వీధిలో ఉన్న వారితో ఎలా ఉండాలి, విశ్వాసులతో ఎలా ఉండాలి, యేసునికి నమ్మని వారికి క్రైస్తవేతరులతో ఎలా ఉండాలో, మన ప్రవర్తన విషయంలో బుద్ధి వివేకం కలిగిన వారుగా ఉండడానికి మనం దేవుడిని ఏమడగలంట? ప్రార్థించాలి. ప్రభా, సొలొమోను అయితే భ్రష్టు పట్టిపోయాడు, నీ సంకల్పం చిత్తం నెరవేర్చలేకపోయాడు, అనుసరించి జీవించలేకపోయాడు, భూ సంబంధంగా లోక సంబంధంగా ఆశించాడు, ఆలోచించాడు, పెళ్లి చేసుకున్నాడు. వారు తన మనసును త్రిప్పివేస్తే వారు నష్టపోయిన వాడిగా ఉన్నాడు ప్రభా. కానీ మేము ఇంకా అలాంటి నష్టం మా జీవితంలో అసలే మనం నష్టాల బాటలోనే ఉన్నాం. మన ప్రయాణం ఆశీర్వాదకరమైన బాటలో లేదు. ఇంకా ఎన్నో కొరతలు, అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వేదన, నిట్టూర్పులోనే మనం ఉన్నాం. మళ్ళీ ఇది కూడా జరిగింది అనుకో, ఎట్టుంటది? ఇప్పుడు మన పరిస్థితి బాగలేకనే చిన్న పూరిపాక వేసుకున్నాం. పెద్ద తుఫాన్ వచ్చిందనుకో, ఆ పాక కూడా ఏమవుతుంది? గాలికి ఆ పాక కొట్టుకుపోతుంది, వరదకి ఉన్నాయి కూడా వాసాలు కూడా కొట్టుకుపోతాయి. ఇంకెట్లున్నది? మనకి పట్టుకోవడానికి నిలువుడైనా కూడా దొరకదు. అలాంటి పరిస్థితి సొలొమోనుకే సంభవించిందంటే మనం ఏ పాటి వాళ్ళం? అందుకని సొలొమోను నష్టపోయాడు, మనం నష్టపోకుండా ఉండడానికి ఈ వాక్యం దేవుడు రాయించాడు. అంటే ఇప్పుడు మనం దేవుడిని ఏమడిగేలా, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ విషయాలు ఎలా పసిగట్టాలో అది మనం తెలుసుకోవడానికి దేవుడిని అడగలట. ప్రభా, నాకు బుద్ధి దయచేయి, వివేకాన్ని కూడా నాకు ప్రసాదించు. విచిత్రంగా లేదు ప్రార్థన. మనం ఎప్పుడు ఏ ప్రార్థన చేస్తాం? నాకు అది లేదు, ఇది లేదు. అవసరాలు అవి మంచిదే, అవి అడగి పొందకూడదని కాదు. వాటికంటే ముఖ్యమైన ఇవి కూడా ఏమడగల? నాకు తెలివి కావాలా ప్రభా, నీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం కావాలా, నేను ప్రతి పరిస్థితిని, సమస్యను
గ్రహించగలిగే శక్తి కావాలా, దానికి దాన్ని జయించగలిగే, గ్రహించడం అవసరం, జయించడానికి కూడా వివేకం అవసరం. అది వివేకం లేకపోతే అవివేకం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి సొలొమోను అవివేకం, అందుకనే ప్రసంగిలు ఏం రాస్తుంది తెలుసా? పశుప్రాయుడు అని రాస్తాడు. ఏం రాస్తాడు? పశుప్రాయుడు అంటే ఆయన బుద్ధి కుశలత, అంత జ్ఞాని ఏమయ్యాడంట? పశువు లాంటి స్వభావానికి దిగజారిపోయాడని తను గ్రహించాడు. ఈ భూమి మీద ఎంత సంపాదించినా ప్రసంగిలో చెప్తాడు వ్యర్థమే అని. ఈ సూర్యుడి కింద ఏం చేసినా వ్యర్థమే. ఎప్పుడు తెలుసుకున్నాడు? నిండు దాప్తి వచ్చినప్పటికీ తెలుసుకున్నాడు. నష్టమంతా జరిగిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. యవన కాలంలో పరమగీతాలు రాశాడు, సొలొమోను సామెతలు రాశాడు కదా. వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. బట్ తను ఎంతగా లాస్ అయ్యాడో అలాంటి లాస్ మన జీవితంలో జరగకూడదు. మనం ఏమేమి ప్రార్థన చేయాలా, దేని కొరకు ప్రార్థన చేయాలా అనేది ఈరోజు మనం కొన్ని విషయాలు, ఒక 3-4 విషయాలు మనం చూద్దాం. మన సమయంలో మనం ముగించుకుంటాం. ఇప్పుడు మన సమయము 9:30 అవుతుంది. 10 లోపల మనం ముగిస్తాం. చూడండి, దేవుని వాక్యాన్ని చూస్తే త్వరగా మనం దేని కొరకు దేవుని అడగాలనేది మనం ఆలోచన చేద్దాం. దేని కొరకు మొదటిది చూద్దాం. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం. మనం కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలంట. ఏంటి ఆ ప్రత్యేకమైన ప్రార్థన? 31వ అధ్యాయం నిర్గమకాండం 31వ అధ్యాయము 5వ వచనం. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారంతోను వెండితోను ఇత్తడితోను మనకి సమస్త విధములైన అభిరుచి చదువు, సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుడు అంటే ఇక్కడ ఏంటంటే మనం చదువుతో పాటు ఏముండాలంటే మనకు ఏముండాలంట? జ్ఞాన ఒకటి, జ్ఞాన విద్య. రెండవది ఏంటి? వివేకము. ఎందుకొరకంట? అనేకమైన సమస్తమైన పనులు చేయడానికి. అర్థమవుతుందా? అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, లోన్స్ అయినా, చేతి పని అయినా వివేకంగా చేయాలంట. అవివేకంగా చేస్తే లాస్ అవుతాం. అర్థమవుతుందా? తొందరపాటు కలిగి చేస్తే కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. రేటు కరెక్ట్గా మాట్లాడకుండా నాకేంటిలే అనుకున్నామనుకో లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ పని నీ నోట్లో అవుతుంది, దీనికింత టైం పడుతుంది అనేది కనుక మనం వివేకం లేకుండా ఒప్పుకుంటే మనమే వాడికి అప్పుపడే పరిస్థితి. అందుకని మనం బల చక్రం రాస్తాడండి. దాంట్లో సమస్తమైన ఏమంటున్నాడు? సమస్తమైన పనులను నేర్పును. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా పనే, ఏం చేసినా పనే. ఆ ఏ పనైనా చేయగానే దాంట్లో వివేకము కావాలి. అంటే అది ఎవరిని అడగాలంటే మనం దేవుణ్ణి అడగాలి. ప్రభా, నేను పని మొదలు పెట్టబోతున్నాను, ఒక ఊరికి ప్రయాణం కాబోతున్నాను, ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నాను, ఒక ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను, టార్గెట్ పెట్టుకుంటున్నాను. కాబట్టి క్షేమకరమైన ప్రయాణం దయచేయి. రెండవది, నేను అనుకున్నది సక్సెస్ అయ్యేటట్లు చెయ్యి. తర్వాత నాకు ఎటువంటి లాస్ లేకుండా నన్ను ఆశీర్వదించు. అలాంటి వివేకముతో కూడిన ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. పని ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇప్పుడు
శిష్యులకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చేపలు పట్టడం? రాత్రంతా పట్టారంట. ఆ పాట పాడతారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. చూసారా? రాత్రంతా శ్రమ పడ్డారంట, రహదారులు వెతికినారంట, కానీ ఏం రాలేదు, ప్రతిఫలము రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి కొంచెము దోణిని లోపలికి నడిపించండి, వాళ్ళ కుడి వైపుకి వేయండి. అప్పుడు విస్తారమైన చేప. అసలు చేపలు పట్టారు యేసు ప్రభుకుందా శిష్యులకుందా? ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? శిష్యులకే ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సలహా వారు ఫాలో అయినారు. విస్తారమైన చేపలు పట్టారు. ఏంటంట విస్తారమైన అంటే 153 చేపలు. విస్తారమైన చేపలు అంటే 153 చేపలు. చిదిరిపోతున్నాయంట వలలు చిరిగిపోవడం అంటే ఒకసారి చదివిన మాట. వలలు చిరిగిపోతున్నాయంట. ఏమవుతున్నాయి? విస్తారమైన చేపలు. ఏంటది? విస్తారమైన చేపలు, వలలు చిరిగిపోతున్నాయి. ఐదు అధ్యాయాలు వచ్చిన లూకాసు వార్త 5:6 చదువు 6-7. సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? శిష్యులకు ఉంది. మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ లాసులు కొన్ని ఉంటాయి, నష్టాలు కొన్ని ఉంటాయి. టార్గెట్ విషయాలు కానీ, లోన్ల విషయాలు కానీ, చేతి పనుల విషయాలు కానీ, ఎన్ని సైట్ల విషయాలు కానీ మనకు అనుభవం ఉంటుంది. కానీ ఒక్కొక్క చోట మనం లాస్ అయ్యే పరిస్థితి సంభవించబోతుంది. నష్టం. ఎన్నో రాత్రంతా 12 hours కష్టపడ్డారు, కానీ ప్రతిఫలం ఏమీ లేదు. ప్రతిఫలం రాకపోగా నష్టం. ఎనర్జీ పోయింది, టైం పోయింది. పీరియడ్ మళ్ళీ తిరిగి వస్తుందా? డబ్బు తిరిగి రావచ్చు, కానీ పీరియడ్ ఎప్పుడు, టైం ఎప్పుడు తిరిగి రాదు. ఆరోగ్యం ఎప్పుడు తిరిగి రాదు. మానసికంగా ఎంతో నష్టపోయినారు. కలవరం, కలత, భయము అన్ని వారి జీవితంలోకి వచ్చాయి. బట్ అంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఆయనను నీ మాట చొప్పున. మాకంతటి వివేకం లేదు. ఏమన్నాడు? మాకంతటి వివేకం లేదు. ఆయనను నీ మాట చొప్పున మేము వల్ల వేస్తాం. అయినా నీ మాట ప్రభువా. ఎక్స్పీరియన్స్ మాకుంది. మన ఎక్స్పీరియన్స్ ఒక్కోసారి మనకు నష్టాన్ని కలిగించుంటుంది. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, తొందరపాటు అంటారు. అది నేను చేయగలను అనుకుంటాం, అది నా వల్ల అవుతుంది అనుకుంటాం. బట్ అది అవ్వకపోగా లాస్ మన జీవితాల్లో కొన్ని ఉంటాయి. అలా మనం లాస్ అయిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అది వివేకం లేకపోవడం వల్ల లాస్ అయ్యాము అని గ్రహించాలి. ఏం లేకపోవడం వల్ల? వివేకం లేకపోవడం. ఇప్పుడు వివేకం వచ్చింది, అవివేకంతో కష్టపడ్డా. ఇప్పుడు వివేకంతో అయినా నీ మాట చొప్పున. ఇదే వివేకం. ఏమంటున్నారు? అయినా నీ మాట చొప్పున మేము వల్ల అంటే ఇప్పుడు దానికి ఎలా చేశారు? వారి ఓవర్ కాన్ఫిడెన్స్, వారి సొంత ఆలోచనలు చేశారు, లాస్ అయినారు. ఇప్పుడు అంటున్నారు వివేకంతో. వెంటనే మనకు ఆ వివేకం రావాలి. సక్సెస్ వైపు మనం అడుగులు వేయాలి. సక్సెస్ మనం కొరకై మనం ఎదురు చూడాలి. ఎలా చేస్తే సక్సెస్ అవుతాం, ఎలా
ఆగి ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు సలహా ఇస్తాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన పిలిచారా యేసుప్రభుని? వీళ్ళు పిలిచారా? 3వ వచనం చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధైర్యం నుంచి కొంచెం తోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహంకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను అంటున్నాడు, ఏలినవాడా ఆల్రెడీ మేము అయిపోయింది, ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. ఒక్క చేప కూడా మాకు. ఎంతో రాత్రంతా కష్టపడ్డావు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఆ ప్రాసెస్ ఎప్పుడో జరిగిపోయింది, ప్రయోజనం లేదు, లాస్ అయ్యావు, నష్టపోయావు. అయితే ఇప్పుడు వివేకము ఒక అద్భుతమైన గైడ్ చేస్తున్నాడు, సలహా ఇచ్చాడు. వివేకాన్ని అర్థం చేసుకుని వివేచన కలిగిన వారై ఇప్పుడు అంటున్నాడు, ఆయనను మాట చొప్పున వాళ్ళని వేస్తా. అంటే ఇప్పుడు వరకు ఎవరి మాట చొప్పున జరిగిందని అర్థం? వాళ్ళ సొంత ప్రయోగం. ఒక్కోసారి మన సొంత ప్రయోగం నష్టాన్ని కలిగిస్తుంది. దేవుడి సేవకుడి సలహా. ఇక్కడ యేసుక్రీస్తుని మనము సేవకుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని మాటకు లోబడిన వారిగా మనం తీసుకోవాలి. ఆయన మాట విన్నారు. అక్కడ ఏం చేసినాడు? అలా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఒక మాట మీరు చెప్పండి, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా. సరే మేమైతే ఏవైతే చేసాం, నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వు చెప్పింది మేము. అది వివేకం. దాన్ని ఏమంటారు? వివేకం. అంటే మేము నాశ అయిపోయింది, ఒక గైడ్, ఒక ఆలోచించాడు, మేము దాన్ని ఖచ్చితంగా ఫాలో. యేసుప్రభు చెప్పాడు, ఫాలో అయ్యారా లేదా? రాత్రి ఏందే నువ్వు చెప్పేది, మేము చెప్పులు పట్టేవాళ్ళము, నువ్వు చెప్పులు పట్టేవాడు అన్నారా? అంటే వెంటనే అగ్రి అయినారు, లోబడ్డారు, విధేయత చూపినారు. తద్వారా తన జీవితంలో ఎటువంటి లాస్ అనేది లేదు, సమృద్ధి, విస్తారమైన చేపలు పట్టారు. ఎలా ఉన్నాయంట? విస్తారమైన చేపలు. అంటే లాస్ కూడా రికవర్ అయింది, రాత్రంతా పడిన ప్రయాస కూడా ప్రతిఫలం వచ్చింది. కాబట్టి వివేకం లేకపోతే మనం నష్టపోతాం అనడానికి ఇదొక ఉదాహరణ. వివేకము వలన ఆ వివేకాన్ని దేవుణ్ణి అడిగి మనం ఏం చేయాలా? మరొక మాట చూడండి, ఏం చెప్తూ వచ్చినాడో దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ ఇంకోటి కూడా చెప్పాడు. నిర్గమకాండం 31:5 ఏం చెప్పాడంటే, వివేకం ఒక్కటే ఉంటే సరిపోదంట. ఇంకేం చెప్పాడంటే దేవుని ఆత్మపూర్ణం కావాలి. ఏమని చెప్తున్నాడు? దేవుని ఆత్మను మనం గ్రహించాలి, ఆయన మాటను మనం లోబడాలి. ఇప్పుడు ఆత్మైన దేవుడికి మనం లోబడాలి. ఎవరు చెప్పింది? దేవుడు ఎలా పుట్టాడు? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మైన దేవుడే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మైన దేవుడు మన దగ్గరికి వచ్చే వరకు ఎలా ఉన్నాడు? యేసుప్రభుగా లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే వాక్యమైన దేవుడిగా ఉన్నాడు. ఒకటి ఏమైనాడు? ఆయన వాక్యమైన. రెండవది ఏంటంటే సేవకుడి నోటి ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు, లేక సేవకుడి ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. అంటే సేవకుడి ద్వారా మాట్లాడిన వాక్యమే. మీరు వాక్యం చదువుకుంటూ ఉన్నా మాట్లాడినా వాక్యమే, దేవుడే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. అంటే వాక్యం ద్వారా మీతో మాట్లాడినా, వ్యక్తిగతంగా మీరు చదువుకునేటప్పుడు దేవుడే మాట్లాడినాడు, ఆత్మీయ దేవుడు మాట్లాడినాడు అని అర్థం. సేవకుడు వర్తమానం చెప్తున్నప్పుడు కూడా అది మీకు గ్రహింపు వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా మీతో మాట్లాడాడని గ్రహించాలి. దానికి లోపడాలి. ప్రభా నన్ను కూడా ఆత్మపూర్ణునిగా ఏమన్నాడు కదా? ఆత్మపూర్ణుడిగా చేయి. వివేకంతో నన్ను నింపు, బుద్ధితో నన్ను నింపు. మూడవది, నన్ను కూడా ఆత్మపూర్ణుడిగా చేయి. ఏం చేయాలంట?
ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందో ఒక ముగ్గురు వ్యక్తిని గుర్తు చేస్తారు. చాలా పెద్ద టాపిక్ ఇది. ఇది అంత సింపుల్ టాపిక్. ఒక ఉదాహరణ చూడండి. సంఖ్యాకాండంలో చూస్తే ఏమని రాయబడిందో చూడండి. 18వ అధ్యాయం అనుకుంటా, 27వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 27వ వచనంలో చూడండి. లేదంటే 27 అధ్యాయం 18వ వచనం. 27:18 కరెక్ట్. 27:18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఏమై ఉన్నాడంట? ఆత్మను పొందినవాడు. కాబట్టి ఆత్మను పొందినప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. వివేకము కావాలి, బుద్ధి కావాలి. మనము దేవుని ఆత్మను కూడా పొందాలి. ఆత్మను పొందడం అంటే అర్థమైంది, పరిశుద్ధాత్మను దిగిరాని కాదు. కాబట్టి ఆత్మను పొందాలంటే మనం ఆత్మీయంగా దినదినము ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలా? కోచింగ్ పోతే మనం ఆత్మీయంగా ఎదగం. దావతులకి ఫంక్షన్లకి వెళ్తే మనం ఆత్మీయంగా ఎదగం. మరి ఆత్మీయంగా ఎదిగితే దేశ విదేశాలలో ఉద్యోగాలు చేసి వేలు లక్షలు కోట్లు సంపాదిస్తే ఆత్మీయంగా ఎదగం. మరి ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలా? టైం కేటాయించాలా. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలా? టైం కేటాయించాలి. దేని కొరకు? దేవునితో గడపడానికి. దేని కొరకు? దేవునితో గడపడానికి. ఆత్మను పొందాలంటే ఇప్పుడు ఇది మ్యాగ్నెట్, ఇది పెన్నిస్. దీనికి మ్యాగ్నెట్ స్వభావం రావాలంటే ఏం చేయాలా? ఇది మ్యాగ్నెట్తో కొంత స్పర్శ కలిగి ఉండాలి. అప్పుడు ఇంకో బ్లేడ్ ముతుక దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? ఇది బ్లేడ్ అయినప్పటికీ మ్యాగ్నెట్ కాకపోయినా ఇంకో బ్లేడ్ని అంటుకుంటుంది. ఎందుకంటే ఇది మ్యాగ్నెట్తో ఫెలోషిప్ చేసింది. అంటే పరిశుద్ధాత్మైన దేవుడితో మనము కనుక ప్రార్థనలో గడిపితే మనం ఏం పొందుతాం? ఆత్మను పొందిన వారు అవుతాం. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సొలొమోన్ యెహోషువ ఎవరంటే మోషేకి సిఫారసు చేస్తున్నాడు. ఏమని? అతను దేవుని ఆత్మను పొందినవాడు. నీ తర్వాత అతడే నాయకుడు. నువ్వు నీ కొడుకులు పెడతావేమో, నీ బంధువులు పెడతావేమో, కాదు. నువ్వు యెహోషువని ఏం చేయాలా? నాయకుడు చేయాలి. ఎందుకు తెలుసా? అతను ఆత్మను పొందాడు. మక్సింగ్ గారు ఎవరికి హెబ్రోను ప్రాపర్టీస్ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదంటే ఆత్మను పొందిన వాడెవడు కనపడాలి. కనపడంటే నాడు మోషే యెహోషువకి బాధ్యతలు అప్పగించినట్టు భక్త సింగ్ గారు కూడా ఎవరికైనా బాధ్యతలు అప్పగించేవాడే. కాబట్టి నీకు ఒక బాధ్యత అప్పగించబడాలా, ఒక విస్తారమైన ప్రభు పని అప్పగించబడాలంటే నువ్వేం పొందాలా? ఆత్మను పొందాలా. ఆత్మను పొందాలంటే ఏం చేయాలా? ఊర్లు పట్టుకొని గంటల తరబడి రోజుల తరబడి తిరిగితే పొందలేము. వెండి బంగారం ఆస్తులు డాక్యుమెంట్లు పొలాలు సంపాదిస్తే పొందలేము. తల్లి దగ్గరనో మన నా కొడుకు వెండే బంగారమే అనిపించుకుంటే పొందలేము. మరి పొందాలంటే ఏం చేయాలా? అమ్మ ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తే పొందలేము. అమ్మ కాఫీ కల్పిస్తే పొందలేము. అమ్మ పక్కనుండి ట్యాబ్లెట్లు వేస్తే పొందలేము. అమ్మకి ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా చూసుకుంటే పొందలేము. అవన్నీ కొడుకుగా మన బాధ్యతలే. కూతురుగానైనా కొడుకుగానైనా మన డ్యూటీ అది. కానీ ఆత్మను పొందాలంటే ఎవరితో ఉండాలి? అంటే అవన్నీ అమ్మకు చేయకూడదు, నాన్నకు చేయకూడదని కాదు, భార్య చేయకూడదని కాదు, పిల్లలు చేయకూడదని కాదు. కానీ మనం అక్కడ ఆత్మను పొందలేము. నా కొడుకు మంచిది, నా కోడలు మంచిది, నా భర్త మంచోడు, మా నాన్న మంచోడు అనిపించుకుంటాం. కానీ ఆత్మను మాత్రం ఆత్మను పొందాలంటే ఏం చేయాలా? దేవునితో గడపాలి. అంటే అవి చేయాలి, అవన్నీ చేయాలి. దానికి ఒక టైం
మిగతాది మనము పడుకొని రెస్ట్ తీసుకునే టైం ఉంటుంది. అప్పుడు మొబైల్ చూడకుండా, రీల్ చూడకుండా, చాటింగ్లు చేయకుండా, గంట తరబడి అనవసరంగా జోలు పెట్టుకోకుండా ఫోన్లో ప్రభుత్వం మనం ఏం చేయాలా? ప్రార్థన గడపాలి. ప్రభువా, నాకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు వివేచన ప్రసాదించు, నాకు నీ ఆత్మను నాకు అనుగ్రహించు. ఏమని అడగల? నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. నేను నా శక్తి, నా జ్ఞానం వల్ల నేను చేయలేకపోతున్నా. చూడండి, జకరీ గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి. 7వ వచనం చదవండి. అలాంటి కార్యాలు దేని వల్ల చేయగలం? జకరీ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. నా ఆత్మ చేత, శక్తి చేత, బలము చేత కాదు కానీ, 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. 6వ వచనం అంటే పై భాగం పెట్టి 7వ వచనం అవి 6-7 కలిసి ఉంటాయి. శక్తి చేత, బలము చేత కాదు కానీ నా ఆత్మ చేతనే ఇవి జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించెను. అంటే జకరీ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నా ఆత్మ చేతనే వీటిని, అంటే నీ బుద్ధి కుశలతను బట్టి, నీ చదువును బట్టి, నీ డబ్బును బట్టి, నీ స్థితిగతులను బట్టి జరగబడ్డ ఇవి ఆత్మ కార్యములు దేని వల్ల జరుగుతాయి? ఆత్మను పొందిన వారు మాత్రమే చేయగలరు. ఆత్మీయమైన జీవితంలో ఎదిగిన వారు మాత్రమే. కాబట్టి మన ప్రార్థన జీవితము ఆత్మీయంగా ఉండాలి, ఆత్మను పొందిన వారంగా ఉండాలి. అప్పుడే ఏదైనా ఒక అద్భుతాన్ని మన జీవితంలో మనం చూడగలము, మనము చేయగలము. ఇది రెండవది. మనం ఏం పొందాలా? జ్ఞానం పొందితే, వివేకం పొందితే సరిపోదు. మూడవది ఏం పొందాలా? ఆత్మను కూడా మనం పొందాలి. 4వది చూడండి, 36వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం. 5వది ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 13. రాసుకుంటే త్వరగా చదువుకొని మనం ముగించుకుంటాం. 4వది నిర్గమకాండం 36వ అధ్యాయము 1వ వచనం. నిర్గమ 7వది ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేచనమును కలుగజేసెను. అట్టి బెసలేలు, అహోలీయములు మొదలైన ప్రజ్ఞావంతులను యెహోవా ఆజ్ఞాపించినంతటిని చొప్పున. ఇక్కడ ఏముండాలంట? ఏం చేయాలంట? ఏంటిది? ప్రతి విధమైన పని చేయటానికి ప్రజ్ఞ వివేచన. అంటే ప్రజ్ఞ అంటే ఏంటిది? కంటెంట్ అంటారు. ఏమంటారు దాంట్లో? ఇప్పుడు రీల్ చేశారు, రీలు బాగా ఫేమస్ అవ్వాలంటే ఏముండాలి? దాంట్లో సరైన కంటెంట్ ఉండాలి. అర్థమవుతుందా? ఏముండాలి? సరైన కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ఆ వీడియో చూడరు, ఆ రీల్ చూడరు. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక పని చేయడానికి నువ్వు ప్రజ్ఞశాలివై ఉండాలి. ప్రతిభావంతుడు అంటారు, వాడుక పదం ఏమంటారు? ప్రతిభావంతుడు. ఆ పని చేయడానికి జ్ఞానాత్మ పూర్వలో కూడా కావాలి. ఆ పని చేయడానికి మనం ఏమవ్వాలంటే దాన్ని ఏమంటారు? ఉద్దండు అంటారే. ఆ పని అతను మాత్రమే చేయగలడు, ఉద్దండు. ఆ పని చేయడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పట్టు విడవని ఇంకేమంటారు? బట్టి విక్రమార్కుడు అని కూడా వాడతారు. ప్రజ్ఞా జ్ఞానము అంటే దానికి ఇంకేం చెప్తారంటే, ఇంకో మాట చెప్పాలా? ఏం చెప్పాలంటే పుంగవుడై ఉండాలి. ఇవన్నీ గ్రాంధిక పదాలు. ఆ
పని చేయటంలో పురుషులలో నువ్వేమైందలా పొంగవుడవై ఉండాలా. విశ్వాసంలో నువ్వేమైందలా పొంగవుడవై ఉండాలా. యవనస్తులలో నువ్వేమైందలా పొంగవుడవై ఉండాలా. విశ్వాసరాళ్ళలో నువ్వేమైందలా పొంగవురాలవై ఉండాలి. అంటే ప్రతిభావంతురాలవై ఉండాలి. సండే స్కూల్ పరిచయం అయినా, సిస్టర్స్ పరిచయం అయినా, వండేదైనా వడ్డించేదైనా, పాటలు పాడేదైనా, ప్రకటించేదైనా, ప్రకటన చెప్పేదానికి కూడా స్కిల్ ఉండాలి. కాబట్టి దాన్ని అద్భుతంగా ప్రజెంటేషన్ చేయాలి. వాక్శక్తి ఉండాలి. ఆరాధన వర్తమానమైన, బల్లవర్తమానమైన, పరిచర్య అయినా, సువార్త అయినా, వాయిద్యాన్ని వాయించడమైనా ఏముండాలి? ప్రతిభావంతుడికి అప్పగించబడతాయి. ఏమి తెలియడానికి అప్పగిస్తారా? అది ఏముండాలంట? ప్రజ్ఞా వివేచన కూడా నాకు కావాలా ప్రభువా. నేను ప్రతిభావంతుడిగా ఉండాలా, ప్రతిభావంతురాలిగా ఉండాలా. సంఘములో కొన్ని బాధ్యత కలిగిన పనులు నేను చేయాలా. కాబట్టి ఈ జ్ఞానం నాకు సరిపోదు, ఈ విజ్ఞానం నాకు సరిపోదు, ఈ వివేచన నాకు సరిపోదు. ప్రభువా నన్ను ప్రతిభావంతుడిగా చెయ్యి, ప్రజ్ఞ వివేచన నాకు ప్రసాదించని మనం దేవుణ్ణి కూడా అడగాలి. లేదంటే మనం ఫెయిల్ అవుతాం, లేదంటే మనం అపజయం పాలవుతాం, లేదంటే మనం సక్సెస్ అవ్వలేము. కాబట్టి వివేకము, ఏం వివేకం అంటది? ప్రజ్ఞ వివేకం. ఇదేనోది 5 చూడండి. ద్వితీయోపదేశకాండం 1:11. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకోండి. కాబట్టి ఇక్కడ ఏముండాలంటే మీ గోత్రములో, మీ వంశములో ప్రసిద్ధి చెందాలి. లడ్డిగాడు ఉన్నాడు, లడ్డిగాడు ప్రసిద్ధి చెందినట్టేనా? వాడి ఫీల్డ్లో వాడు ప్రసిద్ధి చెందాడు. మరి ఈయనేమవ్వాలా? ఈ ఫీల్డ్లో, ఈ భక్తి వైరాగ్యంలో ఏమవ్వాలి? ప్రసిద్ధి చెందాలి. చూసారా? ఏం గోత్రం అయ్యా మీరు? ఇంటి పేరు, మీ సరళం ఏంటి? గోత్రమా వంశమా? ఏమంటారు? వంశం అంటారా, గోత్రం అంటారా? సరళం అంటే ఏంటిది? వంశమే. మీది ఏ వంశం? రాయచోట, రాయచెట్టి వంశంలో ఇప్పటి వరకు ఎవరెవరు ఎలా ఉన్నారో తెలియదు. కానీ నువ్వేమో కాదు, ప్రసిద్ధి చెందినవాడు. ప్రసిద్ధి చెందాలంటే ఏమేమి ఉండాలి? ఇప్పుడు జ్ఞాన విద్య ఉండాలి, వివేచన ఉండాలి, ఆత్మపూరుడు కావాలి, ఇంకా ప్రతిభావంతుడు కావాలి, ప్రసిద్ధి చెందాలి. అందరిలో ఒక్కడిగా ఉండకూడదు. మా వంశంలో ఏసంటే ఎవరికి తెలియదు, కానీ ఇవాళ నాకంటే ఒక గుర్తింపు దేవుడిచ్చాడు. ఏ అర్హత లేదు వాస్తవికంగా, భౌతికంగా ఉందా ఏదైనా అర్హత? ఒక కంపెనీకి పోయి ఉద్యోగం చేయగలనా? ఆడేమని అడుగుతాడు? సర్టిఫికేట్ అడుగుతాడు. ఉన్నాయి నాకు సర్టిఫికేట్. అసలు గేడు దగ్గర కూడా పోయే అర్హత నాకు లేదు. ప్రైవేట్ కంపెనీలో కూడా పోను. కనీసం బ్యాంక్ దగ్గర, ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా నేను అర్హుడిని కాదు. అంటే ఏ ఉద్యోగానికి నేను అర్హుడిని కాదు. ఎవరి చేత ఏ ఇంటర్వ్యూకి కూడా నేను అర్హుడిని కాదు. ఏ సమాజంలో ఏ ఉన్నతమైన వ్యక్తితో కూర్చొని మాట్లాడడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. బట్ నేను మాత్రం ఎవరు? దేవుని సేవకుడు. ఈ అర్హత ఎలా వచ్చింది నాకు? దేవుడు ఇచ్చాడు. అంటే మా వంశంలో దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. మరి ఈ స్థానం నాకు ఊరికైనా వచ్చిందా? భక్సింగ్ గారి వంశంలో ఎవరికైనా వచ్చిందా? అది కేవలం భక్సింగ్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు చూద్దాం, ఎన్టీ రామారావు గారు వంశంలో ఎవరికైనా వచ్చిందా? కొడుకులకి, ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన ముందు వాళ్ళ వంశం ఉంది, కానీ వాళ్ళు ఎవరికి రాలేదు. అలాగే అంబేద్కర్కి ముందు వంశం ఉంది, అంబేద్కర్ తర్వాత కూడా వంశం ఉంది. బట్ అంబేద్కర్కి మాత్రమే ప్రసిద్ధి చెందాడు. అది నేను చెప్పాను. మీ వంశంలో నీవు ప్రసిద్ధి చెందాలా. ఏదో దేవుని నమ్మాను, బాప్తిసం తీసుకున్న, చర్చికి వస్తున్నా, పోతున్నట్టు కానే కాదు. అది సరిపోదు దేవుడికి. అంతకు మించి ఎదగాల, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇది సరిపోతేనే మనం అనుకుంటాం, దేవుడు అనుకోడు. అంది కాదు, అంతకు మించి, అంతకు మించి, అంతకు మించి అంటే కష్టమే ప్రభా అనకూడదు.
నేను ఆ స్థాయికి నువ్వు ఆశించిన మేరకు నేను ఎదుగుతాను. ఇదేంటిదంటే ప్రతిభావంతురాలుగా నీకు ఏ పని అప్పగించినా దాంట్లో సక్సెస్ అవ్వాలి. మానవలాగా ఉండకూడదు. ఏదో ఆలోచించి ఏం జరిగిందో పోదమనుకున్నా, ఈలోపే ఫోన్ వచ్చింది, పోదమనుకున్నా మా నాన్న గుర్తొచ్చాడు, ఇట్లాంటివి ఉండకూడదు. ఇప్పుడు మనం ప్రతిభావంతులు అవి చేయలేము. ఒక వ్యక్తి కోచింగ్ తీసుకున్నట్టు ఏం చేస్తున్నాడు? అన్నీ పక్కన పెట్టిపోయి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఎందుకోసం అంటే అతను టార్గెట్ రీచ్ అవ్వాలా, సాధించాలా, అదే కసి తప్పన ఏకాగ్రత. అవన్నీ గుర్తొస్తే అని రీచ్ అవ్వలేడు. మరి ఆధ్యాత్మికంగా నిత్యము కొన్ని మనం పట్టుకొని పాపులాడితే రీచ్ అవ్వలేము. కొన్నిటి మనం అవాయిడ్ చేయాలి. దేని వరకు? ప్రతిభావంతుని కావాలి. ఆత్మీయంగా కూడా నేను ఎదగాలి, ఉన్నతమైన శిఖరానికి చేరాలి, అత్యున్నతమైన స్థాయికి నేను వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి, కొంత సమయాన్ని కేటాయించాలి. కొన్నిటిని పక్కన పెట్టకపోతే కొన్ని మనం ఆత్మీయమైన విషయాలు చేయలేం. కొన్ని భౌతికమైన విషయాలు వదిలిపెట్టకూడదు, టైమింగ్స్ మార్చుకోవాలి. అవి చేసి ఇంకా అంటే స్కూల్కి వెళ్ళేవాడు ట్యూషన్కి వెళ్తాడా వెళ్ళదా? కానీ ట్యూషన్కి వెళ్తున్నా కదా స్కూల్ మానేస్తారా? చెప్పవే. స్కూలే, ట్యూషనే. అది మానడు, ఇది మానడు. అలా ఒక విద్యార్థిని చూసి మనం ఎలా నేర్చుకుంటున్నామో కొంత ఆత్మీయంగా ఎదగడానికి మన ఇంటి పనులు వగైరా కూడా మనం చేయాలి. అదే సమయము ప్రైవేట్ క్లాస్ లాగా దేవుని ఆత్మీయమైన కార్యాలలో కూడా మనం పాల్పంలో అంటే కుటుంబ నేపథ్యానికి డైలీ స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళాలి. కొంచెం ఆత్మీయంగా కట్టబడాలంటే కొంత టైం పార్ట్ టైం లాగా ప్రభు కొరకై ప్రైవేట్కి వెళ్తున్నట్టుగా, ట్యూషన్కి వెళ్తున్నట్టు కూడా ప్రభుత్వం గడపడానికి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనం ప్రతిభావంతులం అయ్యడానికి అవకాశాలు. లేదంటే కష్టం. ఇది ఎన్నోది? 5. చూడండి దేవుని వాక్యంలో ఏమని చెప్తా ఉన్నాడు, ఏమని జ్ఞాపకం చేసి, నీ గోత్రంలో, నీ వంశంలో, నీ వీధిలో, నీ సంఘములో నీవు ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా. అది దేని వల్ల వస్తుందంట? వివేచన వలననే వస్తుంది. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 4వ వచనం చదివితే, ఆ వివేచన ఇంకా ఏం చేస్తుంది? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు 4 నువ్వు ఏం చదివావు? 4 ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలెను. వాటిని గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా నీ గొప్ప వివేకము జనము గల జ్ఞాన వివేచన గల జనమని నీ గురించి చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారంట? జ్ఞాన వివేచన కలిగిన వాడు చాలా జ్ఞాని అండి, చాలా వివేకం గలాడండి. అతను ఏదైనా టార్గెట్ చేస్తే ఇంకా అది సక్సెస్ అవ్వకుండా మిస్ అయ్యేది లేదు. కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేం చేయాలంట? చూడండి 6వ చూడండి. 6వ ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రార్థన చేయాలి, వివేకంతో కూడిన ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఏంటిది? వివేకంతో కూడిన ప్రార్థనను నేర్చుకోవాలి. భక్తి ఆత్మపూర్ణతలోనికి నువ్వు ఎదగాలి. మొదటి రాజులు 3వ అధ్యాయం 9వ వచనం. ఎంత గొప్పదైనా ఈ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు?
కాబట్టి కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి మంచి చెడ్డను వివేచించి నీ జనులకు నీ జనులకు న్యాయం తీర్చినట్లు న్యాయం తీర్చినట్టు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయు. ఏమని ప్రార్థన చేయాలంట? అటువన్నీ పొందాలంటే ఏం చేయాలంటే మనకు వివేకము కలిగిన హృదయం ఉండాలి. ముందు అవివేక హృదయం అందరికీ ఉంటుంది, కానీ వివేకంతో కూడిన హృదయం నాకు ప్రసాదించు ప్రభువా. నాకు సరైన వివేకం లేదు ఆయన. ఎన్నో పర్యాయాలు అవివేకంగా నేను ప్రవర్తించాను, అనేకమైన నిందలు పాలయ్యాను, దెబ్బలు తిన్నాను, అవమాన పాలయ్యాను, నష్టపోయాను, దూషించబడ్డాను, ప్రమాదం తెచ్చుకున్నాను, అపాయానికి గురి అయ్యాను, యాక్సిడెంట్కి గురి అయినాను. కొన్ని విషయాల్లో నాకు వివేకం లేకపోవడం వల్ల ప్రభా నాకు వివేకముతో కూడిన హృదయము ప్రసాదించు. చూసారా, ఇది మన ప్రార్థన అయినలా, అప్పుడే మనం అన్నింటినీ సక్సెస్ అవుతాం. చివరిగా చూడండి, 7వదిగా మనం చూస్తే అన్నిట్లో మనం ఎలా సక్సెస్ అవుతామో చెప్పాడు. 7వదిగా మనం చివరిగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం. 2వ అధ్యాయం రాజుల గ్రంథం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. వివేకమైన హృదయం లేకుండా ఇవన్నీ మనం చేయలేము, సాధించలేము. కాబట్టి అవన్నీ దేవుడితో గడపాలా. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకును. కాబట్టి అన్నిటిలో నీకేముంటుందంట? వివేకము. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా అపజయము పాలయ్యే అవకాశం లేదు, నష్టపోయే అవకాశం లేదు. అన్నిటిలో ఎక్కడ తిరిగినా ఏం చేసినా నీవేమవుతుంటే అన్నిటిలో వివేకం గలవాడను, వివేకం గల దానంగా ఉండవు. ఆ వివేకం నిన్నేం చేస్తుందంటే కాపాడుతుంది. ఆ వివేకం ఏం చేస్తుంది? నేను వివేచన నీకు కావలి కాయను. భౌతికంగా నువ్వు ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా కూడా నీ ఆవిష్కారం పొడిగించబడుతుంది. అనారోగ్యం పోతాయి, ఆపదలు పోతాయి, యాక్సిడెంట్లు పోతాయి, సమస్యలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. అన్నిటిలో నువ్వు ఎలా ఉండబోతున్నావు? ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. కాబట్టి ఈ రీతిగా ఇటువంటి ప్రార్థన మనం చేసుకోవాలి. నువ్వు ఎందరినో వాడుకున్నావు, ఆత్మపొడుగు చేసావు, దానియేలుని ఆత్మపొడుగు చేసావు, యోసేపుని ఆత్మపొడుగు చేసావు, యెహోషువను ఆత్మపొడుగుగా చేసావు. అలాంటి హృదయము, అలాంటి దైవ జ్ఞానము, అలాంటి ప్రసిద్ధి కలిగిన జ్ఞానము, అలాంటి స్థాయి నాకు కూడా ప్రసాదించు ప్రభా అని మనం దేవుని అడిగితే ఖచ్చితంగా మనం ఎక్కడ వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ తిరిగినా ఏం చేసినా అన్నిటిలో మనం రాణించగలిగే వారంగా, ఆశీర్వదించబడే వారంగా, సక్సెస్ అయ్యే వారంగా ఉండబోతున్నాం. దేవుడు ఆ రీతిగా సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం కొద్ది నిమిషాలు.